సంక్రాంతి నుంచైనా రైతులు చల్లగా ఉండాలి అంటున్న బీసీవై పార్టీ. ఇప్పటిదాకా రైతుల ఇళ్లలో కరువైన సంతోషాలు సంబరాలు. చేతికొచ్చిన పంట కొట్టుకుపోయింది. చేతికందిన పంట దళారుల పాలైంది. ఈ సంక్రాంతి నుంచైనా రైతుల ఇంట సంతోషం వెల్లివిరియాలి అని కోరుకుంటున్న బోడె రామచంద్ర యాదవ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టనో, చంద్రబాబు ఉన్నప్పుడే ఇలా జరుగుతుందో తెలియదు గాని ఈ సంక్రాంతి వరకైతే అన్నదాత పరిస్థితి దారుణంగా ఉంది. ఈ సంక్రాంతి నుంచైనా రైతుల పరిస్థితి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్. కూటమి వచ్చిన ఈ 19 నెలల కాలంలో అయితే అన్నదాతల ఇంట చీకట్లే కమ్ముకున్నాయి. గతేడాది అతివృష్టి అనావృష్టితో పంటలు దెబ్బతిన్నాయి. వచ్చిన కొద్దిపాటి పంట అయినా సరే ప్రభుత్వం కొనలేదు. పంట అంతా దళారుల పాలైంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను తక్కువ ధరకు అమ్ముకొని కన్నీళ్లతోనే వెనుదిరిగారు. ఉల్లి పంట పశువులకు వేయాల్సి వచ్చింది. పత్తి, పొగాకు, జొన్న, కంది, బొప్పాయి, మిర్చి వంటి పంటలకు అసలు మద్దతు ధరే రాలేదు. మామిడికి మద్దతు ధర అంటూ ప్రకటించినా ఇప్పటిదాకా రైతుల చేతికి రూపాయి కూడా చేరలేదు. ప్రభుత్వం నుంచి పంటలకు మద్దతు కరువై దళారులు చెప్పిన ధరకు అమ్ముకోవాల్సి వచ్చింది. బీసీవై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ పోరాడితే తప్ప ప్రభుత్వం స్పందించలేదు. రైతులకు అంతో ఇంతో మద్దతు ధర లభించిందంటే అది బీసీవై పార్టీ చేసిన పోరాట ఫలితమే. ఎప్పుడైనా సరే కష్టానికి తగ్గ ధర లభిస్తేనే రైతుల ఇంట సంబరాలు. అలాంటి సంతోషాలు లేకుండా చేసింది ముమ్మాటికి కూటమి ప్రభుత్వమే. ఈ ఏడాది అయినా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని ముందే డిమాండ్ చేస్తుంది బీసీవై పార్టీ. ఈ సంవత్సరమైనా రైతులకు సరైన మద్దతు ధర ఇవ్వాలని అల్టిమేటం ఇస్తుంది.